వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మన హెస్టి చిత్ర ఛానల్. అండ్ ఈరోజు నేను మీ ముందుకి కొత్త క్రాఫ్ట్ తీసుకొస్తున్నాను. ఆ క్రాఫ్ట్ వచ్చేసి పెన్ స్టాండ్. సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో లెట్ స్టార్ట్ ది క్రాఫ్ట్. సో ముందుగా నేను గ్రీన్ కలర్ షీట్ తీసుకుంటాను. సో నేను మీకు ఎలా చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మనము ఈ విధంగా ఏ సైజ్ అయినా పర్వాలేదు, మనం మెజర్మెంట్ తీసుకునే అవసరమే లేదు. సో మీకు ఏ విధంగా నచ్చినట్టయితే ఆ విధంగా బాక్స్ స్క్వేర్ షేప్లో తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్, సో ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి. సో నేను చూపెడతాను మీకు. సో ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేసేయండి. సో ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నారు కదా, ఈ తీసాక ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. సో ఇది నేను గ్రీన్ తీసుకున్నాను. సో ఈ విధంగా సో ఇప్పుడు ఫోల్డ్ చేశాక మళ్ళీ ఓపెన్ చేయాలి. సో మనకి ఇలా బాక్స్ షేప్లో వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ టూ స్క్వేర్స్ అన్నా ఈ టూ స్క్వేర్స్ అన్నా ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా. సో మనకి ఒకవేళ ఇది పెద్దగా వచ్చినట్టయితే మనం ఇది ఓపెన్ చేసుకొని పెద్దది పెట్టేసుకొని స్మాల్ది పెట్టేసుకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా మన సైడ్ పెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ కింది కార్నర్ ఉంది కదా, ఈ టూ కార్నర్స్, సో ఈ టూ కార్నర్స్ ఇక్కడికి ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. సో ఇలా నేను చూపెడతాను మీకు. సో ఈ విధంగా కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మనం ఏం కాదు, పర్వాలేదు. సో ఈ విధంగా అయిపోయాక మళ్ళీ మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటారు కదా ఈ కార్నర్స్కి, ఈ కార్నర్స్ అయిపోయాక మళ్ళీ ఇంకొక స్టెప్ అలానే ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇంకొకసారి ఫోల్డ్. ఒకవేళ మనకి ఇలా వచ్చిందనుకోండి, సో చూపెడతాను మీ కెమెరా దగ్గరికి. సో ఇలాగ వచ్చినట్టయితే దాన్ని కూడా దాంట్లోకే మడత పెట్టేసుకోండి. సో అయిపోతుంది స్టెప్ అయిపోయాక. సో మనకి ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది. సో అలానే బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇది ఉంది కదా, సో ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపెడతాను మీకు. అంటే ఇక్కడికి అనుకున్నారు కాదు. సో ఇక్కడ మనకు లైన్ అనేది వస్తుంది, కనిపిస్తుందా మీకు? కెమెరాకి అవైలబుల్లో లేదనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడికి ఈ లైన్కి ఈ బాక్స్ ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఎలా ఫోల్డ్ చేసుకున్నామో ఇటువైపు కూడా అలానే ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఈ స్టెప్ అయిపోయే తర్వాత ఈ కార్నర్ అనేది ఈ దాంట్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. నేను మీకు చూపెడతాను. సో ఇలా ఫిక్స్ అంటే ఇది ఇలా కొంచెం లోపలికని ప్రెస్ చేసేసి ఫిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అనేసి, సో ఇక్కడ పైన కార్నర్ ఉంటుంది కదా, ఈ పైన కార్నర్ని ఇలా అనేసుకోవాలి. ఇది మొత్తం సో మనకి ఇలా వచ్చేస్తుంది. సార్ మనం స్టిక్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నేను ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటా, చూడండి. సో మనం లైట్గా స్టిక్ చేసుకోవాలి, అంత థిక్ అవసరం లేదు. ఇలా పెట్టేసుకొని సో ఇలా స్టిక్ చేసేసుకుంటాం కదా. సో ఇట్స్ డన్. అండ్ సో ఇలా స్టిక్ చేసుకుంటాం. ఇది బయటకు వచ్చేస్తుంది. సో అలా రాకుండా మనము సెట్ చేసుకోవాలి. ఇలా వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కొద్దిగా ప్రెస్ చేసేస్తే అది మనకు రాదు ఇక. సో ఫైనల్ లుక్ ఇది. చూసారు కదా. సో ఇలానే మనము కలర్స్వి వైట్వి స్టిచ్ చేసుకోవాలి. సో చూసారా ఫ్రెండ్స్, నేను అలా చాలా రెడీ చేసేసుకున్నాను. సో 6 pairs నేను రెడీ చేసేసుకున్నాను. సో నేను
ఇప్పుడు ఇది ఎలా అరేంజ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో నేను ఇలా 3 వైట్స్ అండ్ 3 వెరైటీ కలర్స్ చేసుకున్నాను. అండ్ సో ఇప్పుడు నేను ఇది ఇంకొక స్టెప్ ఏంటి అంటే, సో మనం ఇలా అన్నీ రెడీ చేసుకుంటాం కదా. ఇలా రెడీ చేసుకున్న తర్వాత సో మనకు ఈ కలర్స్కి ఇక్కడ ఇలా వస్తుంది కదా వీ షేప్. సో మనకి ఇది ఏర్పడకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే, సో మనం ఒక వైట్ పేపర్ అంటే అది సైజు యాక్చువల్గా అంటే ఇది మనకు డిఫరెంట్ వచ్చాయన్నమాట. సో స్మాల్, బిగ్, అలా లార్జ్ అలా వచ్చాయి సైజెస్ ఇవన్నీ. సో నేను వీటికి ఎలా సరిపోతుందో నేను అలా తీసుకొని నేను మీకు స్టిక్ చేస్తాను. అంటే స్టిక్ చేయొద్దు కాబట్టి నేను చూపెడతాను. సో మనం ఇవి స్క్వేర్ పేపర్స్ తీసుకుంటాం కదా ఇవి. సో దీంట్లో మనకు పీస్ మిగులుతుంది కదా. సో నేను ఆ పీస్తోనే నేను డైరెక్ట్ చేసుకుంటా. సో నేను మీకు ఫస్ట్ ఇది చేసి పెడతాను, తర్వాత నేను మీకు అవన్నిటికి ఎలా చేసుకోవాలో నేను చూపెడతాను. సో మనం ఇలా పీస్ తీసుకొని ఈ ఒక బిట్ తీసుకొని సో ఇది ఉంటుంది కదా. సో మనము వన్ సైడ్ ఇలా పెట్టాలి. పెట్టేసి ఇలా చూద్దాం అంటే సో ఇక్కడ ఉంది కదా ఇది. సో కెమెరాకి విజిబుల్ కదా అండి. సో ఇక్కడ ఇలా ఉంది కదా. సో మనం ఇలా చూసుకుంటాం కదా. చూసుకున్న తర్వాత ఈ దాన్ని అలా డైరెక్ట్ ఫోల్డ్ చేసేసుకుందాం. నాకు తెలిసి కొంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. సో అంటే నేను అనుకుంటున్నాను ఇది చాలా బెస్ట్ క్రాఫ్ట్ అండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నేను నా యూట్యూబ్ ఛానల్లో క్రాఫ్ట్. సో ఇలా షేర్ చేసుకోండి పేపర్ని. సో యూజింగ్ సీజర్ ఆర్ స్కేల్. సో నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను, నాకు డైరెక్ట్ వచ్చేస్తుంది కాబట్టి. సో మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చాక మనము ఇలా సైజ్ చూసాం కదా. సో చెప్తాను. సో ఇలా వచ్చాక ఈ పీస్ తీసుకొని ఇలా పెట్టి చూడాలి. సో ఇలా పెట్టేసి ఇలా చూద్దాం. ఒకవేళ మనకు ఇక్కడ ఇదంతా కవర్ కాలేదు అనుకోండి, సో మనకి వేరే బిట్ ఉంటుంది కదా. సో మనం ఇది కట్ చేసాక మనకి ఇంకో హాఫ్ బిట్ ఉంటుంది కదా. సో ఇది పేపర్ అవసరం లేదు మనకి ఇప్పుడు. అంటే నేను ఇప్పుడు ఈ బిట్ పెట్టి చూస్తా. సో మీకు ఇది నచ్చినట్టయితేనే మీరు చేయండి. సో మీరు చూడండి తప్పకుండా. సో ఇది ఇలా పెట్టేసుకోండి, లోపలికని పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్నాక సో ఇలా పెట్టుకున్నారు కదా. సో మనకి ఈ సైజ్ అనేది సెట్ అయిపోయింది. ఈ సైజ్ అనేది మనకు సెట్ అయిపోయింది. సో సెట్ అయ్యాక సో మనము ఇక్కడ నుంచి కొంచెం లెంత్ తీసుకుందాం. లెంత్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా. నేను ఇలా లెంత్ తీసుకుంటా. నేను ఇలా ఇది కూడా యూజింగ్ సీజర్ ఆర్ స్కేల్తో మీ హెల్ప్తో తీసుకోండి. సో ఇలా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఉంటుంది కదా పీస్. సో ఒకవేళ మీకు ఇది సెట్ కాకపోతే దీంట్లో మనం కొంచెం లైట్గా కానీ దీంతో పాటు హెల్ప్తో తీసేసుకోండి మీరు. సో నేను లైట్గా అంటే మళ్ళీ రాంగ్ అయిపోతుంది పీస్, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి మనం లైట్గా ఇంత పీస్ నేను టేప్ చేసేసుకుంటా, ఎందుకైనా మంచిది కదా. సో టేర్ అయిపోయింది పీస్ అనేది. సో ఇప్పుడు మనం ఇందులో ఫిక్స్ చేసేసుకున్నాం ఇది. సో అటువైపు ఇటువైపు ఫిక్స్ చేసేసుకున్నాం. సో అలా ఎంత లోపలికి వెళ్తే అంతలో పెట్టేసుకొని ఇంకా మనము ఈ పేపర్ మిగులుతుంది కదా, ఇది ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇంత ప్రెస్ చేసేసేయండి. లోపలికి వచ్చేసి ప్రెస్ చేసేసారు అనుకోండి. సో మన లాస్ట్ లుక్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది లాస్ట్ లుక్. సో ఇలానే మనం అన్నిటికీ చేసుకుందాం, ఓకేనా. సో మై వీడియో వ్యూవర్స్, నేను అలా అన్నీ రెడీ చేసేసుకున్నాను. నేను వైట్కి ఎలా చేసుకున్నాను అంటే, సో నేను 3 కలర్స్కి 3 వైట్స్ పెట్టేసుకున్నాను. సో నేను 3 వైట్స్కి ఏ కలర్స్ అయితే నేను 3 తీసుకున్నాను సో అలాగా. సో సారీ, ఇది నేను ఫిక్స్ చేయలేనట్టున్నాను, మర్చిపోయాను. సో ఫిక్స్ చేసుకున్నాను. సో ఇలా సో నేను ఇలా 3 కలర్స్ చేసేసుకున్నా. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసేసుకుందాం. సో నేను 1 by 1 నేను మీకు చూపండి. సో ఇలా సైడ్కి జరిపేసుకుందాము. సో నేను ఫస్ట్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను అండ్ 1 వైట్ కలర్.
సో 1 వైట్లో ఈ గ్రీన్ పెట్టింది తీసుకుంటున్నాను. సో ఈ పార్ట్కి మనం గమ్ అనేది పెట్టుకున్నాము. సో ఇలాగ లైట్గా పెట్టుకున్నాం. మళ్ళీ హెవీగా అయిపోతే మనకు స్టిక్కింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో డర్టీగా వస్తుంది మన క్రాఫ్ట్. సో ఇలా పెట్టేసుకొని ఇది ఈక్వల్గా, అంటే ఇది ఇలా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకో. ఈ కిందిది ఈక్వల్ ఉంటే సరిపోతుంది మనకి. సో మన పైన ఎలా ఉన్నా పర్వాలేదు. సో ఇలా లోపలికి ఫింగర్స్ పెట్టేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇది మనం కరెక్ట్గా స్టిక్ చేసుకుంటే పర్వాలేదు. సో నేను పర్ఫెక్ట్గా పెట్టుకోలే. సో అలా స్టిక్ చేసేసుకుందాం. అలా ప్రతి ఒక్కటి అన్నీ స్టిక్ చేసుకుందాం. సో 1 by 1. ఇలా ఉంది. సో మనము ఈ అన్ని దగ్గర మనం ఫింగర్స్ ఇట్లా పెట్టేసుకొని ప్రెస్ చేసుకున్నాం. సో ప్రతి దాంట్లో ఒక్కొక్క ఫింగర్. సో నేను అలా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకుంటా. సో ఇలా ప్రెస్ అయిపోయాక, సో ఇలా రెడీ అయిపోయా తర్వాత నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటున్నాను. నేను షేప్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో మనం ఇప్పుడు దీన్ని వైట్ పేపర్తో కానీ కలర్ పేపర్తో కానీ కవర్ చేసుకుందాం. సో నేను వచ్చేసి వైట్ పేపర్తో కవర్ చేసుకుంటా. ఓకేనా. సో మనం ఇలా మిడిల్లో పెట్టేసుకుందాం. సో మీకు పెన్సిల్ అవసరం అయితే పెన్సిల్ యూస్ చేసుకోండి. సో నేను ఇలా పెట్టేసుకొని ఇలా అనుకుంటున్నాను. ఇష్టం హెల్ప్ కావాలి విత్ పెన్సిల్ ఆర్ పెన్ హెల్ప్ తీసుకో. ఇలా నేను ఫోల్డ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఎందుకు ఫోల్డ్ చేసుకుంటున్నా అని డౌట్ మీకు ఉండవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాకు నీట్గా షేప్లో అనేది వస్తుంది. విత్ హెల్ప్ నేను ఇలా చేసుకుంటా. అయిపోయాక నేను ఓపెన్ చేసుకుంటా. దీని లోపల ఉన్న కార్డ్బోర్డ్ తీసేస్తా. సో మనకి ఇక్కడ షేప్ వచ్చింది చూడండి. నేను డైరెక్ట్ కట్ చేసేసుకుంటా. సో విత్ ది హెల్ప్ ఆఫ్ సీజర్ ఐ కెన్ కట్ ఇట్. సో ఇది అండి, ఇలా కట్ చేసేసుకుంటా. కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, కాకపోతే సో నేను ఎప్పుడు ఏ క్రాఫ్ట్ చేసా నేను రౌండ్ షేప్ ఉన్నా ఏది ఉన్నా నేను ఇలానే చేసుకుంటా. అయితే చాలా బాగుంటుంది. సో కట్ చేసేసుకున్నాను. సో ఈ పార్ట్ పక్కకు పెట్టేసుకుందాం. సో తీసుకొని దీనిపైన ఇలా పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, ఇది ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందని. ఎందుకు మేము ఇక్కడ వచ్చినా రాకుండా పర్వాలేదు, నాకు మిడిల్లో కావాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇది వచ్చేస్తుంది, కవర్ అయిపోతుంది. సో మనం ఫెవికాల్తో స్టిక్ చేసేసుకుందాం. సో విత్ హెల్ప్ ఆఫ్ ఫెవికాల్ స్టిక్ చేసేసుకుందాం. సో ఇలా స్టిక్ చేసేసుకుందాం. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ మనకు మిగతా పార్ట్స్ ఉంటాయి కదా, మిగతా పార్ట్స్ ఇలా కట్ చేసేసుకుందాం విత్ ది హెల్ప్ ఆఫ్ సీజర్. సో మీరు ఏ కార్డ్బోర్డ్ అయినా పర్వాలేదు, నాకు దొరికిన కార్డ్బోర్డ్ నేను తీసుకున్నా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, నేను కార్డ్బోర్డ్ తీసుకున్నా అని చెప్పి మీరు కార్డ్బోర్డ్ తీసుకున్నక్కర్లేదు. మీరు పత్రిక ఉంటుంది కదా, ఆ అట్ట తీసుకున్న పర్వాలేదు. ఎందుకంటే అది మనం స్టిచ్ చేయని అవసరం లేదు పేపర్గా, ఎందుకంటే దానికి కలర్ఫుల్గా ఉంటుంది. సో అయిపోయింది. సో ఇది రౌండ్, ఇది మనము ఎలా పెట్టుకోవాలంటే ఇది ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఈ పార్ట్స్లో ఫెవికాల్ అనేది పెట్టేసుకుందాం. ఈ విధంగా అంతా అప్లై చేసేసుకుందాం.
మనకు 12 అంటకపోతే తర్వాత చూసుకుందాం. నేను మనామత్ పెట్టేసుకుంటున్నా. ఇలా అన్ని ఫింగర్స్ పెట్టుకుంటే మనకు ఈక్వల్గా ఉంటుంది. అండ్ వీ కెన్ స్టిక్ ఇట్ టైట్లీ. సో ఇలా మనం ప్రెస్ చేసేసుకుందాం. సో ఇట్స్ నాట్ స్టిక్కింగ్, సో ఇట్స్ నాట్ వర్కింగ్ బికాజ్ ఇక్కడ మనం పెట్టాం కాబట్టి అది స్టిక్ కావట్లేదు. సో వచ్చేసి నేను పెడతా. సో నేను ఇక్కడ ఈ రౌండ్లో పెట్టుకుంటా. మొత్తం పెట్టేసుకుంటే ఇంకా బేఫికర్ మనకు ఎంత బాగుంటుందంటే మొత్తం పెట్టేసుకుంటే ఇక్కడ అంటుతుంది అక్కడ అంటుతుంది అనేది ఏమి ఉండదు. సో నేను మొత్తం అప్లై చేసేసుకుంటా. ఈ వైట్ పేపర్కి మొత్తం అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు దీనిపైన స్టిక్ చేసేస్తాం. ఇట్స్ ఈజీ టు వర్క్. సో మీకు అవైలబుల్ కదండి ఫెవికాల్. సో ఇలా పెట్టేసుకుంటాం. ఇంకా చాలా బాగా స్టిక్ అవుతుంది. మీకు అనిపించవచ్చు మనం ఇందులో పెన్స్ వేసేటప్పుడు అక్కడ స్టిక్ అవుతుంది అని. అది ఏం స్టిక్ కాదు, ఎందుకంటే మనం కొద్దిసేపు లీవ్ చేసేద్దాం. ఒక 5 to 10 minutes లీవ్ పక్కకు పెట్టేస్తాం అనుకోండి, అది ఎండిపోతుంది. సో మనం అప్పుడు యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ. సో ఇలా స్టిక్ చేసేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత సో మనం ఇలా స్టిక్ చేసేసుకుంటాం కదా. స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సీజర్ తీసుకోండి. విత్ హెల్ప్ ఆఫ్ సీజర్ కట్ చేసుకుందాం. ఎలా అంటే సో ఇక్కడ మనకు పార్ట్స్ అనేది ఉంటాయి. సో మనం ఆ పార్ట్స్ కొద్దిగా కట్ చేసుకుందాం, ఎందుకంటే లేకపోతే అగ్లీగా కనిపిస్తుంది మన క్రాఫ్ట్ అనేది. సో అనిపించవచ్చు మీకు బాగాలేదు అనేసి. సో నేను ఈ పార్ట్స్ అన్నీ, ఈ బిగ్ పార్ట్స్ అన్నీ నేను కట్ చేస్తున్నాను. సో గైస్ మన క్రాఫ్ట్ హ్యాస్ బి రెడీడ్. సో నేను ఇలా కట్ చేసేసుకున్నాను. నేను 5 minutes పక్కకి, 10 minutes పక్కకి పెట్టేసుకున్నాను. 5 to 10 minutes సైడ్కి పెట్టేసుకున్నాను. సో అలా అయిపోయింది. సో మన క్రాఫ్ట్ రెడీ. సో యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ నౌ. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఇలా ఈ క్రాఫ్ట్ చేయరాకపోతే నేను మీకు ఎలా చేయాలో చూపెట్టాను కదా ఈ పీసెస్. సో మీరు డైరెక్ట్లీ 1 piece చూస్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇది అండి క్రాఫ్ట్. అండ్ ఇది వీడియో చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది అని చెప్పేసి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. నాకు క్రాఫ్ట్స్ ఎలా చేయాలో తెలియదు, నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాను. అండ్ తప్పకుండా చూడండి. సో ఇదండి నా క్రాఫ్ట్. సో ఇట్స్ ఎ పెన్ హోల్డర్. నేను ఫస్ట్ టైం క్రాఫ్ట్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా అయిపోయిందాక ఇక్కడ మీకు ప్లెయిన్గా అనిపించినట్టయితే సో మీకు ఇక్కడ ఏదైనా స్మైలీ ఫేస్ కానీ ఏమైనా స్టిక్కర్స్ దొరుకుతాయి కదా బయట బుక్ స్టోర్స్లో, అలా అవి తెచ్చుకొని స్టిక్ చేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది. సో నాకు అలా అనిపించట్లేదు. సో నేను అందుకే స్టిక్ చేసుకుంటలేను. సో నేను మీకోసం ఒక హార్ట్ అనేది స్టిక్ చేసుకుంటా, ఓకేనా అండి. సో నేను ఒక హార్ట్ స్టిక్ చేసుకుంటాను. ఒక నిమిషం అండి. సో ఫ్రెండ్స్ ఇవి హార్ట్స్ నేను చాలా యూజ్ చేస్తాను, నాకు చాలా యూజబుల్ అయినాయి. సో ఈ హార్ట్స్ అనేది అక్కడక్కడ స్టిక్ చేసుకుంటా. సో నేను వచ్చేసి నేను ఏ కలర్ స్టిక్ చేసుకుంటా అంటే సో నేను ఈ పింక్ కలర్ అనేది స్టిక్ చేసుకుంటా. అండ్ సో నేను ఇది ఓపెన్ తీసుకుంటా. సో ఇక్కడ ఈ పింక్ కలర్ కదా, సో ఇలా పింక్ తీసుకుంటున్నాను. అండ్ పింక్ తీసుకొని నేను ఇక్కడ స్టిక్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను ఈ విధంగా స్టిక్ చేసుకుంటాను. సో ఇలా చాలా బాగా డెకరేట్ చేసుకోండి మీ పెన్ స్టాండ్ని. సో కంప్లీటెడ్ అండి. సో తప్పకుండా చూడండి నా వీడియోని ముందు ఇప్పుడు స్టార్ట్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు the bell icon. And thanks for watching my video.
ఫ్రెండ్స్, నేను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా చూడండి వీడియో.